దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో నూతన సంవత్సరంలో మొదటి ఆరాధన కార్యక్రమంలో రాత్రి తమ పాదాల దగ్గర వేడుకున్నట్లుగా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని ఉంచి తండ్రి, మీ బిడ్డల మధ్యలో మీ మాటలు చెప్పడానికి మీ బిడ్డలందరూ వారి కుటుంబాలతో కలిసి మరి మీ సన్నిధికి వచ్చినందుకు, వారిని దీవించినందుకు మీకు వందనాలు తండ్రి. మరి ఈ రోజు నుంచి ఇంకా మా ముందు మరి చాలా రోజులు గడవలసి ఉన్నది. ప్రతి దినము కూడా నీ కృపలో గడవడానికి సహాయం చేయండి. ఏ బిడ్డలు ఆపదలో ఉన్నారో, ఏ బిడ్డలు కష్టంలో ఉన్నారో, ఏ బిడ్డలైతే నిరుపేదలుగా ఉన్నారో మీకు తెలుసు. ప్రతి వాని యొక్క అవసరం తీర్చే గొప్ప దేవుడవు, కాచి కాపాడండి నాయన. ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ వాక్యాలు చూస్తున్నా మరి కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రియ తమ్ముళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని, వారిని వారి కుటుంబాలని దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసయ్య పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మనమే కాదు, మరి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బిడ్డలు మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించారు అని ఎంతో చక్కగా ఆనందంతో, ఆర్భాటంతో మరి దినాలను గడుపుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. రాత్రి మన ప్రార్థనలో ఉన్నాం. రాత్రి ప్రార్థనలో మరి చక్కగా దేవుణ్ణి కృపని తెలుసుకున్నాం, ఆరాధించాం, పాడాం. ఈరోజు చూడాలని వేడుకున్నాం. అడిగినట్టుగానే దేవుడు మనందరినీ సజీవ లెక్కలో దాచిపెట్టినందుకు తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన ప్రభువారికి, అలాగే మనందరి ఆత్మలకు సంచకరువుగా పంపించబడినటువంటి పరిశుద్ధాత్మకి మన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం 2024 అనే మన జీవితంలో ఇంకొక కొత్త నూతన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టడం జరిగింది కదమ్మా. పోయిన సంవత్సరం కూడా నేను ఇలాగే చెప్పాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం. రాత్రే నూతన సంవత్సరంలోనికి మనం వచ్చాం. మరి నూతన సంవత్సరంలోనికి వచ్చామంటే నూతన సంవత్సరంలోని మొదటి రోజులోకి వచ్చాం. నూతన సంవత్సరంలోని మొదటి రోజులోకి వచ్చామా, నూతన సంవత్సరంలోకి వచ్చామా? మొదటి రోజులోకి వచ్చాం. ఇంకెన్ని రోజులు జరగాలి? 364. మర్చిపోకండి. నూతన సంవత్సరంలోకి రాగానే సంవత్సరం అంతా వచ్చేసింది అనుకోకండి. నూతన సంవత్సరంలో ఫస్ట్ డేలోకి అడుగుపెట్టాం. మొదటి దినాల్లోకి మనం వచ్చాం. మన ముందు ఇంకా 364 రోజులు దేవుని యొక్క కృపచేత చల్లగా గడవవలసిన అవసరం ఉంది. సంవత్సరం అయిపోయింది అనుకోకండి. క్యాలెండర్లు అంటారా, ప్రతి సంవత్సరం ప్రింటింగ్ ప్రెస్లు ఖాళీ లేకుండా ముద్రించబడుతూనే ఉంటాయి. ఎప్పుడో వచ్చేసాయి క్యాలెండర్లు కదా. దాంట్లో పండగలు, మంచి దినాలు, చెడ్డ దినాలు కదా, గ్రహ ఫలాలు, వార ఫలాలు, గ్రహణాలు, ఏమా జ్యోతిష్కాలు అన్నీ ముద్రించబడిపోయినాయి, అన్నీ వచ్చేసాయి. అలాగని సంవత్సరానికి సరిపడగా క్యాలెండర్ తయారు చేసిన వాళ్ళు సంవత్సరం అంతా ఉంటారని నమ్మకం ఏం లేదు. క్యాలెండర్ కొనుక్కుని తగిలించుకున్న మనం కూడా ఆ క్యాలెండర్లో కాగితాలన్నీ కూడా వెనక్కి ఫోల్డ్ చేసే వరకు బ్రతుకుతామనే నమ్మకం లేదు. మనం ఉండాలి అంటే ఆయన కృప ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో నూతన దినములోనికి ప్రవేశించాం. ఇంకా మన కళ్ళ ముందు చాలా దినాలు మనం గడుపుకోవాలి. పోయిన సంవత్సరం దేవుడు మనల్ని కాచి కాపాడినట్లుగానే ఈ సంవత్సరం కూడా మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని దేవుడు ఏం చేయాలి? మనల్ని అందరినీ కాచి కాపాడగలగాలి. కాబట్టి ప్రియులారా, అది మర్చిపోకండి. ఎప్పుడు కూడా మనం దేవుని కృపను పొందుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. తెలుసా? మీ మంచి రోజులు చెడ్డ రోజులు అనేవి క్యాలెండర్లో లేవు.
రాశి ఫలాల్లో లేవు, జ్యోతిష్యంలో లేవు. మన కాలగతులు ఎక్కడున్నాయి? దేవునిలో ఉన్నాయి. ఒకవేళ న్యూమరాలజీ అని ప్రకారంగా మన పేరు మార్పు చేసుకున్నా మనకేమీ కలిసి రాదు. అవన్నీ ఒట్టి అబద్ధాలు అవి కదండి. మనల్ని పాడైపోయిన మన జీవితాల్ని సరిచేయాలంటే, తిరిగి మనల్ని బాగు చేయాలంటే ఒక్క యేసుప్రభు వల్ల తప్ప ఎవరి వల్ల కాదనే సంగతి మనకి తెలుసు. ఎందుకంటే మనుషులు పాడైపోతున్నారని బాధపడే దేవుడు మన దేవుడు ఒక్కడేనండి. అయ్యో పాపం పెరిగిపోతుంది, మనుషులు దేవుని సంకల్పాన్ని దాటిపోతున్నారు, భయభక్తులు లేకుండా బతుకుతున్నారు, అయ్యో నా బిడ్డలు చెడిపోతున్నారు అనే బాధ సాధారణంగా ఏ దేవుడికి ఉండదండి. ఒక్క యేసుప్రభు గారికి, తండ్రి అయిన యెహోవాకే ఉంటుంది కదండి. ఎవరైనా ఎప్పుడైనా చెప్పారండి? ఎక్కడైనా విన్నామా దేవుడికి మన గురించి బాధ ఉందని, మనం పాడైపోతున్నామని, మనమంతా తప్పు చేస్తున్నామని, ఒక పరిశుద్ధుడైన దేవుళ్ళలో నుంచి వచ్చాము అని మనకి ఎవరైనా చెప్పారండి? అసలు ఎక్కడైనా మనం బయట విన్నారా ఎక్కడైనా? అంటే ఏం ఉండదండి, ఏం ఉండదు. ఏవో మనకు తెలియని భాషలో మనకి ఏవో వినిపిస్తారు. ఎవరికి తెలుసది కదండి. మనకు తెలియని భాషలో మనకి చాలా నేర్చుకుంటూ ఉంటారు. చాలామందిని చూశారు, మనకు తెలియని భాష అది. ఆ సంస్కృతం అనేది లేదా ఇంకోటి అనేది అది ఎవరికొచ్చు, అది ఎవరికి తెలుసది? పాపం చాలామందిని చూస్తూ ఉంటాను, అవి చదువుతూనే ఉంటారు కానీ పాపం వాళ్ళకి ఏంటో అది కూడా తెలియదు పాపం వాళ్ళకి. అలాగన మనం చదివేది, మనం ఆలోచించేది, మనం పూజించేది మనకు తెలియకుండా లోకం ఏం చేసిందంటే మనుషులను దేవుని దగ్గర నుంచి ప్రక్కకే తీసుకుపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. లోకాన్ని దేవుడికి దక్కనివ్వకుండా చేసినట్టుగా కనబడుతుంది. చూసారా? మరి సమాజం పాడైపోయిందని, మనుషులు చెడిపోతున్నారని, మనుషులను బాగు చేస్తే బాగుంటుందని ఆలోచించే దేవుడు ఒకే ఒక్కడండి. ఆయనే మన తండ్రి అయిన యెహోవా. ఎందుకంటే మన సొంత బిడ్డలం కనుక దేవుడికి మనం పాడైపోతే ఆయన తండ్రి కనుక ఆయనకు బాధ అండి. అలా బాధపడేవాళ్ళు ఎవరున్నారు? పోతే పోనీరా అంటారు. పలానోడు తాగుబోతే అయిపోయాడంటే ఏమంటారు? పోతే పోనీ మనం ఏం చేస్తాం అంటారు. మన దేవుడు అలాగనుకోడు. పోతే పోనీరా అనుకుంటే యేసుప్రభుని ఎందుకు పంపిస్తాడు? యేసుప్రభు గారిని ఎందుకు పంపిస్తాడు భూమి మీదకి? ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, లోకము అంతకంతకు పాడైపోతుంది, అంతకంతకు చెడిపోతుంది. మరి ఈ వార్తలు, వార్తాపత్రికలు మనం చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు అయ్య బాబు ఇంత దారుణంగా ఉందా ప్రపంచం అనిపిస్తూ ఉంటుంది, ఇంత దారుణంగా ఉందా అనిపిస్తూ ఉంటుంది. మన సమాజం ఏంటి అనేది మీకు తెలియాలంటే ఆ రోజు పేపర్ తీసి చూడండి. మనం ఎక్కడున్నా మీకు తెలిసిపోతుంది. తెలుసండి మన సమాజం ఏంటి, మనం ఎక్కడున్నాం, ఎలాంటి ప్రజల మధ్య ఉన్నాం, మనం ఏం జరుగుతుందని తెలియాలంటే వార్తాపత్రిక చదివితే ఇలా పేజీలు తిరగగానే మనకి తిరగవేయగానే ఏం కనపడుతుందమ్మా? సమాజం ఎలా ఉడికిపోతుందో కనిపిస్తుంది. హత్యలు, నేరాలు, దోపిడీలు, మరి మరణాలు, రోగాలు, సమస్యలు, యుద్ధాలు, ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ పేపర్లో రాయబడి ఉంటాయి. పేపర్ ఇలా తీయగానే పేపర్లో కనిపించి ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? డైలీ చదివే న్యూస్ కాదది, ప్రతిరోజు చదివే వార్తల్లాగా. పొద్దున్నే కొంతమందికి పేపర్ చదువుతూ టీ తాగకపోతే కానీ గడవదు. తెలుసండి మీకు? కొంతమంది నిజమేనండి, టీ తాగిన తర్వాత పేపర్ చదవకపోతే ఎక్కడికి వెళ్ళరండి. పేపర్ అంతా కూడా పకోడీలాగా నవ్వులేస్తాం, పేపర్ అంతా కూడా చదువుతారు. వాళ్ళకి అలాంటి ఇంట్రెస్ట్ అనమాట పాపం. అలా చదివిన తర్వాత ఇప్పుడు లోకం ఎలాగుందా, సమాజం ఎలాగుందా, హైదరాబాదులో ఎలాగుందా, పలానా చోట డ్రగ్స్ పట్టుకున్నారా కదండి. ఆల్ప్రాజోలం అనే ట్యాబ్లెట్ ఉంటుందండి, ఆల్ప్రాజోలం అనే ట్యాబ్లెట్ ఉంటుంది. అది మత్తు ట్యాబ్లెట్ అన్నమాట. దాంట్లో 0.5 అని, 0.25 అని క్యాడర్లు ఉంటాయన్నమాట. 0.25 ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి కొంచెం మగతగా ఉంటుంది. 0.5 ట్యాబ్లెట్ వేసుకొని mg ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువగా మగత ఉంటుంది. 2 వేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ ఉంటుంది. 10 వేసుకున్నాం అనుకోండి 10 వేసుకుంటే
పైకి వెళ్ళిపోతామండి. అలాగా హై పవర్ ట్యాబ్లెట్స్, ఇలాంటి ట్యాబ్లెట్స్ సాధారణంగా పెద్దలు మన చేతులకి దొరకనివ్వరు. అందుకే మీకు కావాలని మెడికల్ స్టోర్లోకి వెళ్ళినా ఇవ్వరు, అలాగ ఇవ్వకూడదు. అందుకే మీరు చూసారు లేదా, మెడికల్ షాప్ దగ్గర మంచి మాట ఉంటుంది, డాక్టర్ల చీటీలపై మందులు ఇవ్వబడును, డాక్టర్ చీటీపై మందులు ఇవ్వబడును. ఇలాంటివి పురుగు మందుల దగ్గర ఉండదు, పురుగు మందుల షాప్ దగ్గర ఉండదు కదా. ఆ డాక్టర్ల చీటీలపై మందులు ఇవ్వబడిన, ఎందుకంటే ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి కనుక, చాలా డేంజరస్ డ్రగ్స్ ఉంటాయి, మెడిసిన్ ఉంటుంది కనుక అవి ఎవరికి తొందరగా ఎవరు. ఇలాంటిది 0.25 వేసుకుంటేనే మత్తు వచ్చే ఈ ఆల్ప్రజోలం ట్యాబ్లెట్లని 34 కేజీలు బరువు కింద తెచ్చేసాడంటే ఒక హైదరాబాద్కి. 34 కేజీలు బస్తాల్లో వేసుకుని ఈ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చేసి ఈ జిమ్ముల్లోనూ ఈ పబ్బుల్లోనూ తెలుసండి, బట్టలు ఊడిపోతున్నాయో ఉంటున్నాయో తెలియకుండా ఆడపిల్లలు మగపిల్లలు తాగేసి డ్యాన్సులు చేస్తున్నారంటే వాళ్ళకి మెలకు ఉంటే ఎవరు డ్యాన్స్ చేయరండి. వాళ్ళు మనుషుల్లో ఉంటే ఎవరు కూడా అంత దారుణంగా డ్యాన్స్ చేసి ఊగరు. దేవుని బిడ్డలారా, అంత దారుణంగా ఎవరు ఉండరు. మరి ఎందుకు అలాగ ప్రవర్తిస్తున్నారు, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు? బట్టలు ఉన్నాయో లేదో చూసుకోకుండా ఆ డ్యాన్సులు ఏంటి, ఆ మందు ఏంటి? ఎవ్వని బిడ్డలండి, చెల్లమ్మోళ్ళు, లేడీస్ అండి, లేడీసు. మందు అనేది, మద్యం అనేది మగోళ్ళు ఒక్కలే కదండి, ఆడవాళ్ళు కూడా తాగుతారు. తెలుసా మీకు? తెలుసమ్మా? చాలా చోట్ల మందు అనేది, మద్యం అనేది లేడీస్ కూడా తాగుతారు, లేడీస్ కూడా తాగుతారు. కాకపోతే వాళ్ళు కనపడితే బాగోదని చాటు నుంచి తెప్పించుకుని కొంతమంది తాగేవాళ్ళు ఉంటారు, అందరు కాదు, కొంతమంది ఉంటారు. అంతెందుకు, డంకన్ డ్రైవ్లో టెస్ట్ చేసేవాళ్ళు సాధారణంగా మగపిల్లలకి టెస్ట్ చేస్తారు. మగోళ్ళే బలాదూరుగా తిరిగి తాగేసి తందనాలు ఆడతారు కనుక ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, అబ్బాయి దీంట్లో ఊదు అంటారు, దీంట్లోకి ఊదవయ్యా అంటారు. ఎందుకంటే ఇందులోకి ఊదితే, ఆ మిషన్లోకి ఊదితే ఎంత తాగావో తెలిసిపోతుంది. అప్పుడు తీసుకెళ్ళి లోపలేసి, ఎరా తాగి వాహనం నడపకూడదు కదా అని చెప్తారు. అలాంటిది ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా కారు వేసుకెళ్తుంటే, బైక్లు వేసుకెళ్తుంటే పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చి దీంట్లోకి మద్యం సేవించావా లేదని తెలుసుకునేటువంటి మిషన్ ఉంటుంది కదా, బ్రీతింగ్ ఎనలైజరు, దాంట్లోకి ఊదమని చెప్తున్నారు. అలా ఊదినప్పుడు ఆడవాళ్ళు కూడా దొరికిపోతున్నారు. ఆడపిల్ల దొరికిపోయింది కదా అని సిగ్గుతో ముఖం దించుకుంటుందా? ట్రాఫిక్ పోలీస్ మీద రెచ్చిపోతున్నారు. ఎవడ్రా నువ్వు నాపుతాకి, నా ఇష్టం తాగుతాను, పండగరా పండగ, చిందిలేయడానికి వచ్చింది, తాగడానికి వచ్చింది అని గొడవలు చేసేస్తున్నారు. పెద్ద పెద్ద సిటీస్లో ఇలాగ అయిపోతున్నారండి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ చూస్తుంటే పాపం అనేది, తప్పు అనేది, నేరం అనేది అనుభవించడానికి టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కానీ దాని అంతం, దాని ముగింపు చాలా సంసారాలు విడిపోతాయి, క్యారెక్టర్ లేని గుర్తింపు వచ్చేస్తుంది. ఆ మత్తు దిగిపోయిన తర్వాత ఆమెను మళ్ళా బండి మీద వెళ్తుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్తుంది అనుకోండి, రాత్రి ఏమో డంకన్ డ్రైవ్లో దొరికేసింది, డంకన్ డ్రైవ్లో దొరికేసి విచ్చలవిడిగా గొడవ చేసింది. మార్నింగ్ బండి మీద వెళ్తుంది అనుకోండి ఆఫీస్కి, చూసిన వాళ్ళు ఏమంటారు? ఆహా, దేవత వెళ్తుందిరా అంటారా? రాత్రి ఈవిడేరా గొడవ చేసింది, బో మగరాయిళ్ళకి చేసిందిరా బాబు గొడవ, మగోడు కూడా సరిపోయేవాడు ముందు అంటూ ఉంటారు. సిగ్గు కదండి, సిగ్గు కదా. దేవుని బిడ్డలారా, ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతుంది. ఈరోజు నాశనానికి వెళ్ళిపోతుంది. దీన్నే బైబిల్ ఎంత బాగా చెప్పిందో చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి, ఎవరికండి భ్రష్టత్వం సంభవించడం అంటే? ఎవరికి? ఈ ప్రపంచానికి. ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులకి పాడైపోవడానికి ముందు ఎలాంటి మనసు వస్తుందంట? భ్రష్ట మనసు. నాశనం అయిపోవడానికి ముందు మనుషులకు సంభవించేది ఏంటంటే
భ్రష్టత్వం అంటే అర్థం ఏంటండి? ఇంకెవ్వరూ రక్షించలేని స్థితి అన్నమాట. ఇంకా వాళ్ళు చట్టం మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు, భర్త మాట వినరు, భార్య మాట వినరు, పాస్టర్ గారి మాట వినరు, పంతులు గారి మాట వినరు, కోర్టు మాట వినరు, చట్టాన్ని పట్టించుకోరు. లెక్క లేకుండా బ్రతుకుతారు. తప్పు అని తెలిసి కూడా దాని కొరకే పరిగెడుతూ ఉంటారు, దానికోసమే పరిగెడుతూ ఉంటారు. భ్రష్టత్వం సంభవిస్తుందంట మొట్టమొదటిగా. అంటే అర్థం ఏంటి? చెయ్యకూడనవన్నీ చేయడానికి, త్రాగకూడనిది త్రాగడానికి, ఉండకూడని చోట ఉండడానికి మొదట భ్రష్టత్వం సంభవిస్తుందంట. ఈ ప్రపంచాన్ని చూస్తూ ఈ మాట చదువుతుంటే నిజమే కదా అనిపించింది నాకు, నిజమే కదా అనిపించింది. కొత్త బట్టలు, కొత్త బైకులు, కొత్త కార్లు, కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు. ఏంటిది? దైవ దర్శనానికని బయలుదేరిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రాగలుగుతున్నారా? ఏమండి, చావు కబురు చచ్చిపోయారు మా నాన్నగారు అని చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు, చావు కబురు చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయి వస్తున్నారు కదా. దైవ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలి కదా. ఒక్క ట్రిప్కి 10 మంది ఎందుకు చనిపోతున్నారు? ఏమైపోయింది ఈ ప్రపంచానికి? ఏమైపోయింది? మన భారాన్ని మనమే మోసుకోలేనంత ఎత్తుకి, అంత బరువుని ఈ ప్రపంచం మోసుకుంటుంది. వెనక ముందు ఆలోచించట్లేదు ప్రియులారా. వెనక ముందు దేవుని కొరకు ఏమీ ఆలోచించట్లేదు. దేవుడికి భయపడితే ఇలాంటి అన్నిటికీ మనం భయపడతాం, సమాజం భయపడుతూ ఉంటుంది కదండి. కనుక ప్రియులారా, మొదట భ్రష్టత్వము సంభవించిందంట ప్రపంచానికి. భ్రష్టత్వం సంభవిస్తే ఇంక అదుపులో పెట్టడానికి ఎవరి వల్ల కాదు. ఎన్ని చట్టాలు చేయండి, ఎంతమంది సెక్యూరిటీని పెట్టండి. తెలుసా, పెద్ద పెద్ద మారణాయుధాలు కొనుక్కుంటున్నాం మన దేశంలో. మన పెద్దలు మంచి మంచి మారణాయుధాలు అదే మంచి మంచి యుద్ధ సామాగ్రి కొంటున్నారు. రాఫెల్ విమానాలు ఏమండి కొన్నారు, మంచి మంచి వెపన్స్ కొంటున్నారు. ఇలా మనం చూస్తుంటే ఈ సమాజంలో ఏమండి ఇవన్నీ ఆలోచిస్తూ లోకం ఎక్కడికి పోతుందో చూడండి దేవుని బిడ్డలారా. మరి ఈ కంట్రోలింగ్ పవర్ మనిషి దగ్గర లేదా? ఇలాగ ఉడికిపోవడమేనా ప్రపంచం ఎప్పుడు కూడాను? ఈ యుద్ధాలు ఆప్ చేసేవాళ్ళు లేరా? చెప్పండి. ఇజ్రాయేలు మాట పాలస్తీనా వినదా? పాలస్తీనా మాట ఇజ్రాయేల్ వినదా? పోనీ వీళ్ళు వినకపోతే అందరికీ కావలసిన ఐక్యరాజ్య సమితిలో ఏంటి శాంతి భద్రతా మండలి ఒకటి ఉంది కదా, మరి వాళ్ళ మాట వినరా? వింటారా? ఎవరి మాట కూడా వినరు. సంస్థలు పేరుకు మాత్రమే నిర్మించుకుంటాం. ఇంటర్నేషనల్ సంస్థలు పేరుకు మాత్రమే ఉంటాయి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులు, అంతర్జాతీయ సదస్సులు పేరుకు మాత్రమే జరుగుతాయి. కానీ వాటిని రూపుమాపడం అనేది ఎవరి తరం కూడా కాదు ప్రియులారా. ఎందుకు ఈ సమాజం ఎలాగుంది? ఈ డ్యాన్సులేంటి, మందులేంటి, ఈ కొట్లాట్లేంటి, ఈ హత్యలేంటి? ఈ హత్యలేంటి ఆలోచించండి. ఒక హోటల్లో, హైదరాబాద్లో ఎక్కడో ఒక హోటల్లో కర్రీ సెకండ్ టైం అడిగాడంట. హోటల్లో భోజనం చేస్తే వెళ్తాం కదా, రెండోసారి కూర ఇవ్వయా అని అడిగాడంట. అంతే కొట్టి చంపేశాడండి పట్టుకొని. సర్వర్ వడ్డించేవాడు ఏం చేశాడు? కొట్టి చంపేశాడు. ఏంటి అసలు ఇంత దారుణం ఏంటి? ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూడండి, అసలు అర్థం లేని మరణాలు కదా జరుగుతున్నవన్నీ. అర్థం లేని చావులు, అర్థం లేనటువంటి రాజకీయాలు, అర్థం లేని మనుషులు, బ్రతుకులో ఎందుకు బ్రతకాలో తెలియక జీవిస్తున్నటువంటి ఈ చరిత్ర కలిగిన ఈ లోకాన్ని చూస్తుంటే ప్రపంచానికి ఏమైంది దేవుడా అని అడిగితే ప్రతి సమస్యకి కారణాన్ని చెప్పగల శక్తిమంతుడు మనం నమ్ముకున్న దేవుడు. ఆయన చెప్పిన చట్టం మన చేతిలో ఉన్న బైబిలు. ఏమంటున్నాడు? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు చూడండి, మొదటి శతాబ్దంలో రాయబడిన ఈ గ్రంథాల్లో 21వ శతాబ్దపు ప్రజలు ఏమైపోతారో చెప్తూ ఆయన అంటున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపు పురుషుడు. ఎవరైనా సమాజానికి మొట్టమొదటిగా ఏం సంభవిస్తుందంటమ్మా?
భ్రష్టత్వం అంటే ఎందుకు బతుకుతున్నారో తెలీదు, ఎందుకు చంపుకుంటున్నారో తెలీదు, ఎందుకు హత్య జరుగుతుందో తెలీదు, ఏమా ఎందుకు యుద్ధం జరుగుతుందో తెలీదు. పెద్ద కారణాలు ఉండవు. ఇంతంతమంది చచ్చిపోవడానికి కారణాలు, పెద్ద కారణాలు ఉండవు. యుద్ధం జరగడానికి పెద్ద కారణం ఉండదు. గొడవ రావడానికి పెద్ద కారణం ఉండదు. సింపుల్గా స్టార్ట్ అవుతుంది. సామెతల్లో చోట చెప్తాడు ఏంటంట, ఏమా గొడవంట నీటి గట్టున పుట్టే ఊట లాంటిదంట. కలహం అనేది నీటి గట్టున పుట్టే ఊట లాంటిదంట. అంటే అర్థమేంటమ్మా, గోదావరి గట్టు ఉందనుకోండి, గోదావరిలోంచి వాటర్ వెళ్తుందనుకోండి, గట్టు పటిష్టంగా ఉండాలి, పటిష్టంగా ఉంటుంది. అలాంటి గట్టు దగ్గర చిన్న నీటి ఊట జల జాయిగా ప్రారంభమైందనుకోండి, ఏమో కొంతసేపటికి ఏమవుతుంది, అది పెద్దదైపోయి నీరంతా బయటకు వచ్చేస్తుంది, బళ్ళుగా నిండిపోతుంది. అప్పుడు ఇక్కడ నీళ్లు కారుతుందరా బాబు, ఇది తెగిపోతే చాలా డేంజర్ తెలిసినప్పుడు ఏం చేయాలి, ఆ కన్నం దగ్గర ఇసుక బస్తాలో సిమెంట్ బస్తాలో ఏదో ఒకటి వేసి ఆ జలను ఏం చేయాలి, ఆపగలగాలి. దెబ్బలాట కూడా అలాంటిదంట, కలహం కూడా అలాంటిదంట. అప్పుడు దాకా కష్టశ్రమ ఆడుతూ ఉంటారు, అప్పుడు దాకా మాటలు మాట్లాడుకుంటారు, అప్పుడు దాకా బాగానే అంటారు. చిన్న మాట ఏదైనా తేడా వచ్చిందనుకోండి, సర్రమల్ల వేసిపోతారు. అవునమ్మా, ఏమైపోతారు? అప్పుడు దాకా బాగానే ఉంటారు, అప్పుడు దాకా చక్కగానే ఉంటారు, తర్వాత ఏమైపోతారు, సర్రమల్ల వేసిపోతారు పైకి. ఎందుకులే చిన్న చిన్న దానికి దెబ్బలాడుకోవడం ఎందుకమ్మన్నారు అనుకోండి, ఊట ఏమైపోద్ది, ఓ సిమెంట్ బత్త వేసినట్టుగా ఆగిపోతుంది, ఒక సిమెంట్ బ్యాగ్ వేసినట్టుగా స్టాప్ అయిపోతుంది. కానీ నువ్వెంత అనుకుని గట్టిడిపోతుంది, బుర్రలు పగిలిపోతాయి. అలాగా ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయో పెద్ద కారణాలు ఉండవండి. ఎందుకు హత్యలు జరుగుతున్నాయో పెద్ద కారణాలు ఉండవు. 100 రూపాయలకి చంపేసేవాళ్ళు ఉన్నారండి లోకంలో కదా. ఇదంతా ఆలోచిస్తుండే దేవుని బిడ్డలరా, తండ్రి అయిన దేవుడు మహానుభావుల ద్వారా రాయించిన మాట్లాడేటంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపు పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఎవరమ్మైనా నాశన పాత్రుడగు పాపపు పురుషుడు, ఎవరైనా నాశన పాత్రుడగు పాప పురుషుడు ఎవరో, ఆ సాతాను. వాడు బయలుపడతాడంట. అంటే అర్థం ఏంటమ్మా, ఇంతవరకు దయ్యం ఎలాగుంటుంది ఎవరికీ తెలియదండి. సాతాను అని చెప్పడం, పాస్టర్ గారు చెప్పడం మనం విన్నామే కానీ కదమ్మా. సాతాను అనే మాట విన్నారా? ఎన్నిసార్లు చెప్పుంటాను మీకు, నేను చాలాసార్లు చెప్పాను, బాగా వినాలి. సాతాను అని చెప్తే మీరు విన్నారు, నేనే విన్నాను, మీరు చెప్పారు, నేనే చెప్పాను, సేవకులందరూ చెప్పారు, మనకు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. అమ్మో సాతాను మాయలో పడకూడదు, సాతాను చాలా ప్రమాదకరమైంది, అది కనపడదు అంటూ చెప్పుకుంటూ వచ్చాం కదా ఇన్ని సంవత్సరాలు. ఏమండి, ఇంతవరకు మనల్ని మోసం చేసినోడు ఎవడో, ఇంతవరకు మనకు మార్పు రాకుండా మనల్ని దేవుడి దగ్గరికి వచ్చిన ముంచేసినోడు ఎవడో, ఇంతవరకు 2 దేశాలకి గొడవ పెట్టినోడు ఎవడో, ఇంతవరకు భార్యాభర్తల మధ్య అగ్గిపొల్లేసినోడు ఎవడో, ఇంతవరకు ప్రపంచ అశాంతికి కారకుడు ఎవడో, అప్పుడు చూస్తారంట అన్ని. ఎప్పుడు యేసుప్రభు గారు 2వ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఒరిజినల్ దయ్యాన్ని చూస్తామంట. అప్పుడు వాడు రూపంలోంచి బయటకు వస్తాడన్నమాట. చూసారా, అంతవరకు కనపడకుండానే కొంపలు తగలబెట్టేశాడు, దేశాల్ని నాశనం చేసేసాడు. వింటున్నారమ్మా, సాతాను ఎవరికి దొరకకుండా, ఎవరి మాట వినకుండా, ఎవరికి కనపడకుండా ఏం చేశాడమ్మా, రాసి రంపాన పెట్టేసి జుట్టు పట్టుకుని తల పట్టుకొని గోడకేసి కొట్టేసినట్టుగా, ఢీ కొట్టినట్టుగా ప్రపంచాన్ని అంతటితో ఆడుకున్నాడే. దయ్యం అంటే ఏంటో, సాతాన్ అంటే ఏంటో అప్పుడు చూస్తామంట. అప్పుడు చూసి ఏమంటాం, అమ్మ బాబోయ్ పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, సాతాను అన్నారు, అపవాదం అన్నారు, ఇంకోటి అన్నారు, అమ్మో ఈడా అనుకుంటారంట. అప్పుడు నేరస్తుడు ఎవరో తెలిస్తే ఎప్పుడు సుఖమే ఉంది. అందుకే ముందు నుంచి దేవుడు రాయిస్తూనే ఉన్నాడు, జాగ్రత్త అన్న ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన జాగ్రత్త చెబుతూనే ఉన్నాడు ప్రతి వాక్యాల్లో కూడా దేవుడు మనకి.
అజాగ్రత్తగా ప్రపంచం ఆ రూట్లో వెళ్ళిపోతూనే ఉన్నది. కాబట్టి ఇప్పుడైనా మీరు ఆలోచించండి. లోకం ఇలాగ ఎందుకు అయిపోయిందని సైకాలజిస్ట్ని అడిగితే ఆయనకి తెలియదు పాపం. లోకం ఇలాగ ఎందుకు అయిపోయిందండి అని దేశ అధ్యక్షులను అడిగితే తెలియదు వాళ్ళకి. లోకం ఇలాగ ఎందుకు అయిపోయిందండి ప్రధానమంత్రిని అడిగామనుకున్న వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి తెలియదు. లోకం ఇలాగ ఎందుకు అయిపోయింది సార్ అని ఒక టీచర్ని అడిగామనుకున్న ఆయనకి తెలియదు పాపం. మరి ఎవరికి తెలుసు? లోకాన్ని కలిగించి మనుషుల మనస్తత్వాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసిన దేవుడు మన స్థితిగతుల్ని బాగా ఎరిగినవాడు. ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు లోకానికి భ్రష్టత్వం వచ్చేసిందని సంగతి నీకు అర్థమైపోవాలి. ఏముందండి నూతన సంవత్సరంలో నూతనం ఏముంది చెప్పండి? ఏమా కొత్త సంవత్సరంలో కూడా పాత చెప్పాలా? కొత్త సంవత్సరంలో కూడా పాత బ్రతుకులే. సంవత్సరం మాత్రం కొత్తదే, సంవత్సరం కొత్తదే. ఇందులో అనుభవించే మనుషుల జీవితాలు ఏమైనా కొత్తవా? అవేనా? ఏమా అవే బ్రతుకులు. సంవత్సరం కొత్తదే కానీ జీవితాలు మాత్రం పాతవే, బ్రతుకు మాత్రం పాతదే. జీవితాలు కొత్త లేదు కదా. దేవుని బిడ్డలారా, ఈ దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చే దినము రాదు. అంతకుముందు మీరేం తెలుసుకోవాలంటే ప్రపంచం భ్రష్టత్వంలోకి పరుగులు తీస్తుంది. లోకము నాశనానికి వెళ్ళడానికి పరుగులు తీస్తుంది. అందుకే ఈ గొడవలు, అందుకే ఈ సమస్యలు, అందుకే ఈ వ్యాధులు, అందుకే ఈ పద్ధతులన్నీ జరుగుతున్నాయని భ్రష్టత్వంలో ఉన్నానని కళ్ళు తెరుచుకుని సంవత్సరం కొత్తదనం ఏముందండి? మనం కొత్తగా ఉంటే దేవుడికి ఆనందం. మనం కొత్తగా దేవుడి కోసం మనసు మార్చుకుని బతికితే తండ్రికి ఆనందం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడో ప్రపంచం సాతాన్ని చూస్తారంట, అమ్మో మా జీవితాలతో ఆడుకున్నవాడు వీడా, నేను నరకానికి పోవడానికి కారకుడు వీడా అని అప్పుడు తెలుసుకుంటాం. ఎందుకు? ఇప్పుడే తెలుసుకోవాలి. అందుకే ఏమన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 10-11 వచనాల్లో మీరు చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆరోగ్యమందు కాదు, జిమ్ములో వచ్చే బలం కాదు, అవి చూసి మురిసిపోకండి. అది కాదు, 6th ప్యాక్ కాదు. విన్నారమ్మా? చాలామందికి 6th ప్యాక్ అంటే చాలా ఇంట్రెస్ట్. సినిమా యాక్టర్లో చాలామంది లావుగా ఉండేవాళ్ళు ఏం చేశారంటే, ఇంత లావు ఉంటే బాగోదని ఏం చేశారు? 6th ప్యాక్ అంటే జిమ్కి వెళ్ళిపోయి తల్ల కిందకి తపస్చేసి ఏదో రకంగా సన్నంగా అయిపోదాం అనుకుంటారు. కొంతమంది హీరోయిన్లు మరి అంత లావు ఉంటే హీరోయిన్ కింద బుక్ చేసుకోరు, సినిమాలోకి తీసుకోరు, కనుక గ్లామర్ ఉండదు. కనుక ఏం చేసేవారంటే విదేశాలకి వెళ్ళి బేరియాట్రిక్ సర్జరీ అని ఉంటుందండి. బేరియాట్రిక్ సర్జరీ అంటే కొవ్వుని కోసి తీసేసుకునేటువంటి ఆపరేషన్ అన్నమాట. లోపల పేరుకుపోయినటువంటి కొవ్వు ఉంటుంది కదా, ఎక్కడెక్కడ కొవ్వు ఉంటే లావుగా ఉన్నామో అక్కడంతా కోసేసి కొవ్వు కండలనే తీసేస్తారు. బేరియాట్రిక్ సర్జరీ అంటారు. అలాగన మరి చాలామంది ఇలాగే వెళ్ళి చచ్చిపోయారు. ఆర్తి అగర్వాల్ అనే ఒక ఆవిడ అలాగే చనిపోయింది. ఇలాంటి ఆపరేషన్ వికటించి చచ్చిపోయింది కదా. డ్యాన్స్ మాస్టర్, ప్రపంచానికి నాట్యం నేర్పినోడు ఉన్నాడు కదా ఒకడు, ఎవరు? మైకేల్ జాక్సన్. ఆయన ముక్కు బాగోదు, సూపర్గా డ్యాన్స్ చేస్తాడు. ఎలా డ్యాన్స్ చేస్తాడు తెలుసా? చూపు లైట్లు కట్టుకుని మరి డ్యాన్స్ చేస్తాడు. కరెంటుతో కట్టుకుని తీగుల కంటే బాగా వంగిపోతాడు. అతను ప్రపంచానికి నాట్యం నేర్పినోడు. మైకేల్ జాక్సన్ అంటే మామూలుడు కాదు. అలాంటోడు ముక్కు ఇదొక్కటే బాగోదంట, అన్నీ బాగానే ఉంటాయంట. ఆ ముక్కుకి 100 సార్లు ఆపరేషన్ చేశారండి. ఎంత ఉంటుందండి ఇది? ఎంత ఉంటుందండి? చాలామంది పాపం ముక్కు దిబ్బడుగా ఉన్న కేసీఆర్ గారిని చూసారా? మంచి వ్యక్తి,
మంచి మాటకారి కేసీఆర్ గారు కదా, మంచి వ్యక్తి, మంచి మాటకారి, ఎవరికి తల వంచడు, ఎవరికి తల వంచడు, మంచి స్ట్రిక్ట్గా ఉంటాడు మహానుభావుడు, మంచోడు, నాకు ఇష్టం ఆయన అంటే. దేవుని బిడ్డలారా, అలాంటి ఆయన పాపం అలాంటి ముక్కుతోనే తిరిగేవాడు, పాపం అలాంటి చోటే తిరిగేవాడు. కానీ మైకేల్ జాక్సన్కి 100 సార్లు ఆపరేషన్ చేశారట ముక్కుకి. ఆ ముక్కుకి జబ్బు వచ్చే చచ్చిపోయాడు. కాస్మెటిక్స్, అందం కోసం రాసుకునేవన్నీ కూడా మనల్ని చంపేస్తాయి. చర్మ రకమైన క్యాన్సర్లు వస్తాయి. ఏది పడితే కొనుక్కొని వాడుకోకూడదు, పోతాం. దేవుడిచ్చింది చాలు. పెళ్ళిళ్ళు అయిపోయి చత్తారా మనతో కాపురం చేయకపోతే? పెళ్ళిళ్ళు అయిపోయింది అనుకోండి, భార్యాభర్తలకి పెళ్ళి అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత ఇంక మనల్ని ఎవరు చూడాలి? ఎవరు చూడాలమ్మా మనల్ని? ఇంకా వదిలేస్తాక ఇంకా మనల్ని భార్యను వదిలేయడానికి కాడ బాబు ధర్మా? ఎలాగున్నా కానీ ఇంకేం చేయాలి? కాపురం చేసుకోవాలి. అలాగే భర్తను వదిలేయడానికి మీ తరమా? ఎలాగున్నా కానీ కాపురం చేసుకోవాలి. కాబట్టి అందంగా ఉండాలనే మోజులో పడి ప్రాణాల మీదకి వెళ్ళిపోతే ఇలాగే అయిపోతాం, ఇలాగే పోతాం. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ జిమ్ముల్లో పబ్బుల్లో అక్కడ ఇక్కడ తెచ్చుకునే బలం కాదు. క్రైస్తవ బిడ్డలమైన మనకి ఏ బలం కావాలన్నటువంటి దేవుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం, తుదకు ప్రభు యొక్క కృపను బట్టి మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండాలి. దేవుని బిడ్డలారా, మర్చిపోకండి, దేవుడి యందు మనం ఎలా ఉండాలి? బలవంతులమై ఉండాలి. ఎందుకు? మనకు ఆ ప్రార్థనా బలం, ఆ పరిశుద్ధ బలం, ఆ సహవాస బలం, ఇవన్నీ బలాలే. అర్థమైందమ్మా? ప్రార్థనా బలం, సహవాస బలం, గుడ్ క్యారెక్టర్ బలం, మంచి బలం, ప్రేమ బలం, ఇవన్నీ బలాలే. ఇవన్నీ ప్రభునందు మనం కలిగి ఉన్నామనుకోండి, ఏం చేస్తారంట? బలవంతులం కనుక. బలమైనడికి ఏం చెప్తారమ్మా? ఏ పని ఇచ్చినా ఎరగదీసేస్తాడు. నాయనా సాగర్ వెళ్ళరా అంటే వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను బలవంతుడిని. మనమే చచ్చేలాగా పొట్టకొడుకులాగా తలంచుకుని కూర్చుంటే మనకి ఎవడేం చెప్తాడు? ఎవరేం చెప్తారు? కనుక ప్రియులారా, ప్రభునందు బలవంతులుగా ఉండాలి. ప్రార్థనకు వస్తావా అంటే నేను వచ్చే వారం వస్తానులే అనకూడదు. బలవంతులా బలహీనులా? అమ్మా బలహీనులు. రాత్రి ఎంతమంది వచ్చారు? మిగిలిన వాళ్ళందరూ బలవంతులా బలహీనులా? బలవంతులే. బలహీనలు అనడం ఎందుకు? కాకపోతే చలికి భయపడి మానేశారు. దేవుని బిడ్డలారా, తుదకు ప్రభువునందు బలవంతులై ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎరుగునట్లు ఎదిరించుటకు. ఎప్పుడో భ్రష్టత్వం తర్వాత ఒరిజినల్ రూపం చూసేయడానికంటే ముందే, ఫస్ట్లోనే ఇంత పౌలు గారు చెప్పారు కదా, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదన్నాడే. అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడే మనల్ని జాగ్రత్త పరిచి ఏం చేయమన్నాడు? అపవాదిని ఎదిరించుటకు, శక్తిమంతులగుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని వేసుకోవాలంటమ్మా. పండక్కి కొత్త బట్టలే కాదు, కొత్త బట్టల పైన, కొత్త బట్టల కింద ఇంకోటి వేసుకునేది ఉంది మనం, పైన కాదు. తెలుసా? కొత్త బట్టలకి కింద ఇంకోటి వేసుకోవాలి. ఇగో చూసారా, షర్ట్ వేసుకున్నాం అనుకోండి, లోపల బనీన్ వేసుకుంటాను. బనీన్ వేసుకుని షర్ట్ వేసుకున్నాను నేను. అలాగే తమ్ముళ్ళు చాలామంది వేసుకొని ఉంటారు. అది వేసుకుని షర్ట్ వేసుకున్నట్టుగా మనం ఏం చేయాలి? సర్వాంగ కవచము ధరించుకుని కొత్త బట్టలు వేసుకోవాలి. సర్వాంగ కవచం ధరించుకుని సిద్ధపడాలి. సర్వాంగ కవచం అంటే అర్థం ఏంటి? సర్వ అంగానికంటే శరీరాన్ని అంతటికీ సరిపడే డ్రెస్సు మన ప్రభు మనకిచ్చాడంటే ఎంత ఆనందం అండి. యేసుప్రభు గారు తండ్రి అయిన దేవుడు మనకేమిచ్చాడు? ఇలాగొచ్చాడమ్మా, వెలుగులోకి వచ్చండి. మనకేమిచ్చాడు? సర్వాంగ కవచం. సర్వాంగం అంటే అర్థం ఏంటి? తల నుంచి కాళ్ళ వరకు అన్నిటినీ కప్పి ఉంచేటువంటి యుద్ధానికి సంబంధించిన డ్రెస్ ఇచ్చాడు. అలాంటి డ్రెస్ ఇచ్చాడు. ఇంతకీ ఎవరితో పోరాడడానికి? ఇది భార్యతో కాదు,
భర్తతో కాదు, పాస్టర్ గారితో దెబ్బలాడడానికి కాదు ఈ డ్రెస్సు, నాన్నతో కాదు, అమ్మతో కాదు, అన్నయ్యతో కాదు. ఎవరితో దెబ్బలాడాలి మీరు? అపవాదితో. మీరు ఎవరితో దెబ్బలాడుతున్నారో ఆలోచించండి. ఏమా, మీరు దేవుడేమో అపవాదిని ఎదిరించడానికి సర్వాంగ కవచం వేసుకోండిరా బాబు అని ఆయనంటే, అపవాదిని తిట్టడం, అపవాదిని కొట్టడం, అపవాది మీదకి దెబ్బలాడగలటం మానేసి ఎవరి మీదకి వెళ్తున్నాం? చెప్పండి. ఎర్రుబాగులోడు భర్త మీద పడిపోతాం, భార్య మీద పడిపోతాం కదా, పిల్లల మీద పడిపోతాం. దేవుని బిడ్డలారా, అందుకనే చూడు ఎంత బాగా చెప్పాడో. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి నిజంగా. ఎందుకంటే సాతాను ఎలా కొడతాడో, ఎక్కడ కొడతాడో ఎవడికి తెలీదు. అందుకే ముందు డ్రెస్ వేసేసుకోవాలి. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు అలాగ పైనుంచి కింద వరకు కనబడకుండా. ఇంకా ఏంటి తెలుసండి, ఒకప్పుడు యుద్ధం కత్తి గుచ్చుకోకుండా ఆ ఇత్తడితోటి, ఇనుముతోటి, రాగితోటి అలాగా బాడీని కాపాడుకోవడానికి కచ్చడాలు చేయించుకునేవారు. ఇక్కడ 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 తొడుక్కునేవారు. ఎందుకంటే ఇక్కడ గుండు ఉంటుంది కనుక ఆటలోకి దిగిపోతే చచ్చిపోతామని ఇలా ఉక్కు కవచాలు తగిలించుకుని యుద్ధానికి వెళ్ళేవారు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వచ్చినాయి. ఏమొచ్చాయి? కత్తి కాదు, తుపాకీ గుండు కూడా వెళ్ళదు ఇంకా. అలాంటి కవచాలు వచ్చినాయి ఇప్పుడు కదా. మరి సాతాను గన్నతో కాలుస్తాడా, కత్తె పొడుస్తాడా? చెప్పండి. చూపులతో చంపేస్తాడు. వింటున్నారా? చూపులతోటి చంపేస్తాడు. ఎవరి చూపులతోటి? మన చూపులతో మనల్ని చంపేస్తాడు, మనల్ని పొడిచేస్తాడు. చాలా జాగ్రత్త. కంటి చూపుతో చంపేస్తానంటారే, వాళ్ళని ఇంతకు ముందే చంపేశాడు. అలాంటి వాళ్ళని ఇంతకు ముందే చంపేశాడు. మనమేం చంపుతాం? కంటి చూపు చూడకుండా ఇద్దరం చంపుతాం. ప్రపంచాన్ని చంపేసినోడు సాతానంటే. సర్వాంగ కవచం ధరించుకోమని చెప్పాడు. ఆ సర్వాంగ కవచం ధరించుకున్న అన్ని సంవత్సరాలు కూడా మనం దేవుని సన్నిధిలో నూతనంగానే ఉంటాం. దేవుని సన్నిధిలో నూతన జీవితాన్ని కలిగే మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, మనం నూతనంగా బ్రతకాలంటే దేవుడికి ఇష్టం. దేవునికి ఇష్టం. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి మాంసాలు, బిర్యానీ రెడీ చేసుకుని శుభ్రంగా తినటానికి సిద్ధపడిన ఈ ప్రజల్ని, కొత్త బట్టలని చూసి దేవుడు పరలోకంలో పొంగిపోతాడా? చెప్పండి. ఆనందపడతాడా? ఒరే ఒరే ఒరేడి కొత్త బట్టలు వేసుకున్నాడు కానీ మనసేటి ఇంత పాతది అనుకుంటాడు కదా. మనసేటి ఇంత పాతది అనుకుంటాడు. స్ప్రే కొట్టుకుని వచ్చేసామనుకోండి, సెంటు నాకు మీకు పక్కోడికి అదరగొట్టేస్తుంది. దేవుడికి సెంటు కంపు వచ్చేస్తుంది లోపల. దేవుడు లోపల వాసన చూస్తాడు. జలప్రళయం తర్వాత శవాలు గుట్టల కింద నీటిపైన తేలిపోతే వాడలో ఉండి దడెక్కిపోయాడంట నోవహు గారు కుటుంబం. వెలవెల్లాడిపోయారు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, దేవుడంటే ఇదా అనుకున్నారు. వాడలో నుంచి కిటికీలోని చూస్తే దద్దరిల్లిపోయారు దేవుని కోపానికి. వాడలో నుంచి బయటికి రాగానే మంచి మంచి జంతువుల్లో, పక్షుల్లో ఇలాంటివన్నీ తీసుకొచ్చి దేవుడికి వెంటనే బలిపీఠం కట్టేసి బలిపీఠం మీద బలి ఇచ్చాడంట. ఆ వాసన అలాగ పైకి లేగుతుంటే అప్పుడు దేవుని కోపం చల్లారిందంట. దేవుని కోపం చల్లారిందంట. ఈ మధ్యన ఏమంటున్నారంటే మరి క్రైస్తవుల దేవుడు కూడా బార్ అండ్ రెస్టారెంట్ అంట. మన దేవుడికి బార్ అండ్ రెస్టారెంట్లు ఏముంటుందమ్మా? మందు మాంసం. కొంతమంది మనల్ని కించపరిస్థితిగా తయారవుతున్న ప్రతి ప్రసంగంలో ఒక డోసు వేస్తూ ఉంటాను వాళ్ళకి. నేను ఒక డోసు వేస్తూ ఉంటాను. వాళ్ళ పేర్లు చెప్పుకుంటే మనకే సిగ్గు. అడేమంటాడంటే, పాత నిబంధనలో దేవుడంట ఇశ్రాయేలీయులు అర్పించేటువంటి బలుల్లో కొవ్వంతా తీసుకొచ్చి ఎక్కడ దహించేవారమ్మా? కొవ్వంతా ఒలిచేసి, మాంసానికి ఉన్న కొవ్వంతా ఒలిచేసి బలిపీఠం మీద కొవ్వుని కాల్చేయమనేవాడు దేవుడు. సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండాల్లో ఉంటుంది. పశువుని మేకను బలి ఇచ్చామనుకోండి, ఆ బలి దేవుడు అడగలేదు పాపం, మనుషులే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే, కొవ్వంతా తీసేసి నా బలిపీఠం మీద దాన్ని దహించండి.
దహించినప్పుడు దాని వాసన నేను ఆగ్రానిస్తాననగానే ఈ దొంగలు అంటున్నారు, ఎవరమ్మా? ఈ లలిత్ కుమారు, ఈ హేతువాదులు, కరుణాకరు, దుర్గుణ, మంచి పేరు పెట్టారు వాళ్ళకి, మన వాళ్ళకి. గోచి బాబా అంట పాపం ఆయన, ఆడొకడు మన ప్రాణానికి. వీళ్ళు ఏమంటున్నారంటే, అదిగో క్రైస్తవుల దేవుడు మందు విందు, ఎందుకంటే ద్రాక్షరసం మరి తాగేవారు కదా మనోళ్ళు. అలాగే దేవాలయంలోనికి ద్రాక్షరసం, మన్నా ఇవన్నీ పట్టుకొచ్చేవారు అక్కడ. అవన్నీ చూసి దేవుడు కూడా క్రైస్తవుల దేవుడు బార్ అండ్ రెస్టారెంట్ అంటాడు. ఏమండి, కొవ్వు ఎందుకు దహించమన్నాడో తెలుసండి? ఇప్పుడు మన మాంసంలో కొవ్వు తినొచ్చా తినకూడదు చెప్పాలి? తినకూడదు. కొవ్వు రుచిగా ఉంటుంది కదమ్మా, కొవ్వు ఎంత బాగుంటుందండి బాబు. డాక్టర్ గారు చచ్చిపోతావయ్యా కొవ్వు తినకూడదన్నా సరే చాలామంది ఏమంటారు, ఆ కొవ్వు మొక్కేయరండి అంటారు షాప్ దగ్గరికి వెళ్ళి. పోతామని చెప్పారు కదమ్మా డాక్టర్ గారు అంటే, పర్లేదండి పోతానండి, ఆ కొవ్వు తినేసి పోతానండి అంటాం మనం కదా. కొవ్వు ఎంత టేస్ట్గా ఉంటుందండి. మాంసానికి కొవ్వు లేకపోతే తినబుద్దేస్తా, తినబుద్దా, రుచి ఉండదు. అలాగా మరి ఆ కొవ్వు తింటే మనం ఉంటామా పోతామా? ఆ పోయేదేదో నేనన్నా పోతాను కానీ కొవ్వు అంతా ఒలిచి బలిపెట్ట మీద దహించమన్నాడు. ఈ దరిద్రుడికి అర్థం కాలేదు అది. కొవ్వంతా ఒలిచేసి బలిపెట్ట మీద దహించండి ఎందుకన్నాడు? కొవ్వు మంచిది కాదు, ఫ్యాట్ అనేది మంచిది కాదు. అది ఆయన అనిపించాడు. ఎందుకంటే ఆయనకి ఎలాగా గుండెపోటు రాదు. వీడు అనుకున్నట్టు ఆయన కాళ్ళు చేతులు ఉన్న దేవుడు కాదు. విన్నారా? ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి మనసు. పితరుల కాలం నుంచి ఇప్పుడు వరకు కూడా మనుషుల్ని క్షేమంగా కాపాడడమే తండ్రి యొక్క నిజమైనటువంటి తత్వం. అదే మన దేవుడు. చూసారా ఎంత బాగుందో? కాబట్టి అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. ఏం చేయాలమ్మా? దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అంత మంచి తండ్రి ఇంకెవరు ఉండరండి. ఎంతసేపు చూసినా ఏదో రకంగా మనల్ని కాపాడాలనే ఆయన ఉద్దేశం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో నూతన జీవితం దేవుడికి కావాలి. ఏమా మనకేమో నూతన సంవత్సరం కావాలి, దేవుడికేమో మన నూతన మనసు కలిగి ఉండడం కావాలి. నూతన మనసు కలిగి ఉండడం కావాలి. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమ గల దేవుడో. ఇవన్నీ మనకు చెప్పకపోతే ఆయనకి ఏంటి నష్టం ఏంటి పాపం? ఏమండి, ఇంత బైబిల్లో ఇన్ని వాక్యాలు, ఏ వాక్యం చూసినా ఒక్కొక్క వజ్రం, ఒక్కో డైమండ్. ఆయన మందలించినా ప్రేమించినా మనం బాగుపడినట్టుగానే ఉంటుంది. అది మన కోసమే రాసినట్టుగా ఉంటుంది. ఇంత గొప్ప గ్రంథం, ఇంత గొప్ప దేవుడు ఇన్ని మనకి ఇచ్చినప్పుడు మనల్ని ప్రేమించే తండ్రి మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని మన పితరులకు ఇచ్చిన దేవుడు ఇలాగే మన పితరులు కూడా దేవుడి చేత మంచి మంచి కృపని, దీవెనని, ఆశీర్వాదాలు పొందుకున్నారు. మన తరాల ప్రజలు మనకంటే ఎక్కువగా దేవుడి దగ్గర సుఖపడ్డారు. దేవుడి దగ్గర మనకంటే గొప్పగా వాళ్ళు దేవుని కృపని మన పితరులు పొందుకున్నారు. ఇశ్రాయేలీలు నిజంగా మనం అంత తిరుగుబాటు చేసిన వాళ్ళం కాదు దేవుడి మీద, కొద్ది గొప్ప మనం మంచివాళ్ళమే. కానీ అన్నీ పొందుకుని కూడా వాళ్ళు దేవుడి మీద ఏం చేశారమ్మా? తిరుగుబాటుని చేశారు. దేవుడు చాలా మంచివాడు పాపం. అలాగే వాళ్ళని ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వాళ్ళని కాపాడిన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. వాళ్ళని దీవించిన దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. వాళ్ళని ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ వాళ్ళలాగా మనం తిరుగుబాటు చేయకూడదు. వాళ్ళలాగా మనం తిరుగుబాటు చేయకూడదు. పౌలు గారు చక్కగా చెప్తారు కొరింథీయులకి, మన వాడికిలాగానే సణుక్కోవద్దు, ఇశ్రాయేలీలాగా మీరు సణగవద్దు, ఇశ్రాయేలీలాగా మీరు గొణుక్కోకండి. ఎందుకంటే అలాగ సణిగిన తర్వాత చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రేమ గనక పనికి రాకపోతే జరిగే ఫలితం ఏంటమ్మా? కీడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చల్లగా చూస్తున్నప్పుడు చల్లగా చూపించుకుందాం, ప్రేమతో చూస్తున్నప్పుడు ఆ ప్రేమను కాపాడుకుందాం. అంతేగాని దేవుడు కోపాన్ని రేపకూడదు. కాబట్టి పిల్లరా, మరి ఓడలో నుంచి బయటికి రాగానే నోవాహు గారు ఏం చేశారు?
దేవుని కోపాన్ని చల్లార్చడానికి బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఏం చేశారు? దహన బలులు అర్పించారు. ఎప్పుడైతే అవన్నీ చూశాడో, పోన్లే రాబోయే తరాలైనా మంచిగా బ్రతుకుతారనుకుని వాళ్ళని విడిచిపెట్టేశాడు తండ్రి. కానీ మరలా అన్నీ కూడా దుష్టతరాలే భూమి మీదకి పుట్టుకొచ్చాయి, దుష్టులే పుట్టుకొచ్చారు. అయినా సరే దేవుడు మన పితరులకి ఏమండి, మనం ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు కదండి, ప్రతి సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయో, ఎన్ని గంటలు ఉంటాయో, ప్రతి గంట కూడా మన అవసరం ఆయన తీర్చాలండి. మీకు తెలీదు, ప్రతి అవసరం ఆయన మన 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 అవసరాలనే ఆయన తీర్చాలి. ప్రతి క్షణం కూడా తీర్చాలి. మనం తీర్చుకోలేము అవి కదా. ఏం చేయాలి దేవుడు? వర్షాకాలంలో వర్షాలు కురిపించాలి, ఎండాకాలంలో ఎండలు కాయించాలి, శీతాకాలంలో చలిని రప్పించాలి. విన్నారా? పంటలు పండించాలి, మన కడుపులు నింపాలి, మన కుటుంబాల్లో ఆనందం కలగాలి. ఇవన్నీ ఒక రోజులో 2 రోజులో జరిగేవి కదండి. దీనికి ఒక సంవత్సరం అని పేరు పెట్టాడు ఆయన. ఆ సంవత్సరంలో కొన్ని కాలాలు ఇచ్చాడు, కొన్ని ఋతువులు ఇచ్చాడు. విన్నారా? కొంత బ్రతుకు తెరువు మనకు నేర్పించాడు. సంవత్సరం చేత కాపాడబడుతున్న దేవుని బిడ్డలారా, సంవత్సరాలు మన మీద నుంచి దొర్లిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఈ కృప, ఈ దీవెన, ఈ ప్రేమ ఎవరి వల్ల పొందుకుంటున్నామో ఏ మనుషులైనా ఆలోచిస్తున్నారా? అందుకే ఓ మంచి మాట చెప్పాడు కీర్తన గ్రంథంలో. చూడండి, కీర్తన గ్రంథము 69వ అధ్యాయము, కీర్తన గ్రంథం 65వ అధ్యాయము, 65వ అధ్యాయము 9 నుంచి 11 వచ్చిన వరకు మనం చదివితేనండి, కీర్తన గ్రంథంలో 65వ అధ్యాయం 9 నుంచి 11. చాలాసార్లు మనం దయాకిరీటం అని పుట్టినరోజుకి చెప్పుకుంటూ ఉంటాం కదమ్మా. బర్త్డే సెలబ్రేషన్లో మనకి ఏం చెప్తారంటే, ఇదిగో మీ అబ్బాయికి దేవుడు దయాకిరీటం అనే నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు అంటారు. ఏమండి, పుట్టినరోజుకి ఇచ్చే సంవత్సరం దయాకిరీటం అది పక్కన పెట్టండి, దాని గురించి కాదు. సంవత్సరంలో ఒక్క పుట్టినరోజు మాత్రమే కాదండి, సంవత్సరానికి కావాల్సినవన్నీ సప్లై చేస్తాడంట. మన ఇంట్లో నెలకు సరిపడగా ఏం కొనుక్కుంటామమ్మా? నూనె, చింతపండు, పంచదార, టీ పొడి, కందిపప్పు, మినప్పప్పు, ఉప్మా నూక, సేమియాలు, ఇంకా చిడతలు, బడితి, ఇలాగ ఎన్ని కావాలి దాన్ని నెలకు సరిపడా కొనుక్కోమా? కొనుక్కుంటామా? నెలకు సరిపడగా నూనె వేయించామనుకోండి 10 రోజులకు ఎగిరిపోతాయి. నెలకు సరిపడగా నూనె కొనుక్కుంటే ఏమైపోద్దామా? 10 రోజుల్లో ఎగిరిపోద్ది. ఎందుకంటే మన వాళ్ళు నీళ్ళేయడం మానేశారు, నీళ్ళు వాడడం మానేశాం. అలాగా నెలకు సరిపడిగా సరుకులు వేయించుకుంటేనే ఫ్యామిలీ ఎంత గట్టినైనట్టు, రన్ అయినట్టు, సంవత్సరం అంతా మనం గట్టినవ్వడానికి దేవుడు ప్రణాళిక ఏంటో చూడండి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇది పాపం పుణ్యం వెనక ముందు తెలియక మన వాళ్ళు పుట్టినరోజు పట్టుకుపోతారు. పుట్టినరోజు అనుకుంటున్నారు ఈ వాక్యాన్ని. ఎలాగా చదవండి. నీవు భూమిని దర్శించి దానిని తడుపుతున్నావు. ఎంతకాలం? ఎన్ని పంటలేస్తే అంతకాలం, ఎంత నీరు కావలిస్తే అంతకాలం, ఎన్ని లీటర్ల నీరు ఇస్తే 1 ఎకరం పొలం తడుస్తుందో అన్ని నీళ్ళు. ఇది భూమి తడవాలంటే భూమిని ఆయన దర్శిస్తున్నాడంట. ఎంత బాగుందో చూడండి. నీటిపారుదల శాఖ మంత్రులు ఉంటారు, కానీ ఎవరు కూడా ఒక చుక్క నీరుని చేయలేరు కదా. నీటిపారుదల శాఖ మినిస్టర్ గారు కేంద్రంలోకి ఆయన ఉంటాడు, రాష్ట్రంలోకి ఆయన ఉంటారు. కానీ ప్రపంచానికి నీరునిచ్చిన మహానుభావుడు దేవుడు. మనం ఏమంటామంటే వాటర్ అనేది, నీరు అనేది 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ల సమ్మేళనం అండి అంటారు. తెలిసిపోయింది. H2O అంటే వాటర్ అని తెలిసిపోయింది. అలాగని దాహం వేసిన ప్రతిసారి 2 హైడ్రోజన్లో 1 ఆక్సిజన్ తీసుకొచ్చి కలుపుకుని తాగామనుకోండి, ఎవడు కలపగలడు, ఎవడు చేయగలడు? అది నిజమే. వాటర్ మాలిక్యూల్స్ హైడ్రోజన్, ఆక్సిజనే, వెరీ గుడ్. కానీ దాన్ని మనం కలుపుకుని తాగలమా? 2 హైడ్రోజన్లు ఇలాగివ్వండి బాబు అంటామా? టీ పొడి ఇలాగివ్వండి, పాలు ఇలాగివ్వండి అని గిన్నెలో వేసి టీ పెట్టినట్టు అనుకున్నారండి. నీళ్ళు రావడం అంటేనే, నీళ్లు రావడం అంటే మాట్లాడి,
నీరు అనగానే ఆక్సిజన్ హైడ్రోజన్ల మిశ్రమం అన్నారు, కరెక్టే. ఎలా కలిసింది, ఎవరికి చెప్పి కలిసింది, ఎవరు కలుపుతున్నారు అసలు? ఇలా కలిపితే వాటర్ ఏర్పడుతుందని ప్రపంచం ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఏం తెలివితేటలండి దేవుడు, అసలు ఎంత గొప్పవాడండి దేవుడు, మన దేవుడు నిజంగా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం! సైన్స్కి మించిన సైన్స్ కదండి వాక్యం, ఏమండి? కనుక దేవుడు భూమిని దర్శించి దానిని తడుపుతున్నాడంట. దానికి మహదైశ్వర్యం ఎవరికి? భూమికి మహదైశ్వర్యం ఇస్తేనే మీకు ఐశ్వర్యం. మీరు తొడుక్కున్న బంగారం, మన దగ్గరించిన నగలు, ఇవన్నీ అక్కడ వడ్డానాలు, చెవులీలు, మెడకి, గోర్లకి, చేతులకి, వేళ్ళకి, ఇవన్నీ అక్కడయ్యి. ఈ మహదైశ్వర్యం అంతే ఎవరిదమ్మా? దేవుని కృప, దేవుని కృప అండి. ఎవరు కొన్నారంటే మా మామండి అంటారు. ఈ గొలుసు ఎవరిదమ్మంటే మా అమ్మదండి, మా అమ్మ కొన్నది అంటారు. మీ అమ్మ కొందా? నీ బాబుదా? ఎవరిది అది? మా దేవుడు మాకు ఇచ్చాడండి, మా అమ్మగారు కొన్నారండి అని చెప్పాలి. అసలు ఆయన పట్టించుకోరు. చాలాసార్లు చెప్పాను కదా, మాటికి వార్తలు చూద్దామంటే గుండెని వచ్చేస్తూ ఉంటాడు. మాటికి కాసేపు వార్తలు చూద్దామంటే చిన్న బ్రేక్ తీసుకుందాం ఉంటారు. బ్రేక్ తీసుకుందామంటే ఏం చేస్తారనుకుంటున్నాను, టక్కమని వచ్చేస్తాడు, మూల నుంచి గుండెడు టకాలమని వచ్చేస్తాడు. ఆయన అయిపోయిందా? ఈ మధ్యన ఇంకొక ఆయన మాటికి వచ్చేస్తున్నాడు, రకరకాల వేషాలు. ఓసారి సింహబడిలో కత్తిసుకుని వస్తున్నాడు, డ్రెస్ వేసుకుని. ఒకసారి ఏమో గుర్రం మీద వస్తున్నాడు, ఒకసారి ఏనుగు మీద వస్తున్నాడు. ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది ఎవరో ఆయన. చంద్రశేఖర్ అంట. సినిమా యాక్టర్లకు ఎన్ని గెటప్లు వేసేస్తున్నాడు. ఇంతకీ దేనికి? వెనక ముందు చూడకుండా స్థలాలనే కొనేసి కొంప కొలేరు చేసుకోండి, దూరుపండి అంటున్నాడు. ఓ పక్క నుంచి ఏమో ఈ స్థలం కొనమని ఈడు, ఓ పక్క నుంచి ఏమో బంగారం కొనమని గుండెడు. సంపుకు తినేస్తున్నారు. టీవీలో ఎవరిని కూడా వార్తలనే చూడనివ్వట్లేదు. అలాగ అయిపోయింది ఇది. ఎవడ బాబు సొమ్ము ఇది? ఎవరి ఐశ్వర్యం ఇది? ఎవరి సొత్తు ఇది? ఎవరిచ్చింది ఇది? ప్రియులరా, ఎవరిచ్చారు? భూమికి దేవుడు ఏమిచ్చాడమ్మా? మహదైశ్వర్యం. మట్టి మనుషులమే, కానీ మీ కింద ఉన్నది మట్టే, కానీ లోపల ఉన్నది మెటల్స్. మట్టి మనుషులమే మనం. మన కాళ్ళ కింద ఉన్నది కూడా మట్టే, కానీ నీ ఊహల కిందని మెటల్స్ ఉన్నాయి లోపల, లోహాలు, ఖనిజాలు, అద్భుతాలు. గిన్నెల కోసమేమో ఇత్తడే, మంచినీళ్ళ కోసమేమో రాగి చెంబులో నీళ్ళు తాగితే మంచిది అంటారు కదా, మంచిదే. చాలామంది రాగి చెంబులో నీళ్లు తాగితే మంచిదని మంతిని సత్యనగర్ ఎప్పుడైతే చెప్పారో ఇంకా రాగి చెంబు కొనేసుకున్నారు ప్రతి వాళ్ళు. రాగి చెంబులు కొనేసుకున్నాం, మంచిదే. ఏమండి, మరి రాగి చెంబులో నీళ్లు తాగితే మంచిది కదా, మరి రాగి ఎవరిచ్చారు? కింద అండి ఇనుముకి రాళ్ళు ఉన్నాయి అంటారా? రాగికి రాళ్ళు ఉన్నాయి, అల్యూమినియానికి సంపద ఉంది. భూమి అని చిన్న పేరు పెట్టి కొట్టేశారు. మనం చెయ్యలేని మహాసంపదలన్నీ భూమిలో ఉన్నాయి. వజ్రాలు, వైడూర్యాలు, రాగి, బంగారం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ప్రియులారా. కనుక దేవుడు మనం ఉండే భూమికి ఏమి ఇచ్చాడమ్మా? మహదైశ్వర్యం ఇచ్చాడు. ఐశ్వర్యవంతులు మనం, మహదైశ్వర్యవంతులు. చూసారా, ఆయన తలుపుతూ మహదైశ్వర్యం ఇచ్చాడు. సంవత్సరం అంతా వర్షాలు, సంవత్సరం అంతా వెలుగు, సంవత్సరం అంతా వేడి, సంవత్సరం అంతా పంటలు, ఫలాలు, ఆకుకూరలు, కాయగూరలు, మాంసాలు, చేపలు, గుడ్లు. సంవత్సరం అంతా ఇస్తున్నాడు దేవుడు. ఒకరోజు, 2 రోజులు, వారం రోజులు కాదు, 365 రోజుల్లో ఎక్కడ తక్కువ చేయకుండా దేవుడు ఇవ్వగలగాలి కదండి. రేట్లు తెగ పెరిగిపోయి అంటున్నారు. వంకాయలు 120 కేజీ, బీరకాయలు 120, గుడ్లు 60 వయసులు ఉండే గుడ్డు ఇప్పుడు ఎంతమ్మా? 6 రూపాయలంట, 7 రూపాయలని. చూడండి, గుడ్ల రేటు పెరిగిపోయింది, ఆడగుడ్లని చూస్తూ ఉంటాం మనం కదా.
మరి మీకు వస్తారో లేదో కానీ రోజు నవ్వు వస్తుంది. ఈ గుడ్లు అమ్మి ఒక ఆయన వస్తూ ఉంటాడు మా వీధిలోకి, ఇలాగ వస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. అతను పాట పెడతా ఉంటాడండి. గుడ్లు ప్రతిదానికి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, ప్రతిదానికి ఏదో ఒక సౌండ్ మరి రికార్డింగ్ చేసి కూరగాయలనో లేకపోతే మాంసాలనో మొక్కజొన్న పుత్తులను పెడతారు కదా. అలాగే ఈసారి మీరు చూడండి, మీకు కూడా వచ్చి ఉంటాడేమనుకున్నాను, మీ ఇదిలో కూడాను మాకు అచ్చమని వస్తూ ఉంటాడు. గుడ్డును తినండి, శక్తిని పెంచండి. గుడ్డు అంటే గుడ్డు, గుడ్డు అంటే గుడ్డు, 100% గుడ్డు అంట. మరి గుడ్లో 70% తెడ్డును, 30% గుడ్డు ఉంటుందా? ఈసారి వినండి, నాకు అస్తమల్లో వస్తుంది. 100% గుడ్డు అంటే అర్థం ఏంటన్నమాట, గుడ్లో కూడా ఎక్కడ మోళి చేసేస్తున్నారన్నమాట. పాలు ఉంటాయి కదా, 50% పాలును 50% నీళ్ళు. అలాగా ఆయనకి ఎందుకు అనిపించిందో 100% గుడ్డు అని ఎట్టాడు ఎవడో పాపం ఆయనకి. అంటే గుడ్లో కూడా 50% ఏదో 50% ఏదో ఉంటుందా? ఆలోచించండి. కల్తీ లేని ప్రపంచంలో ఏమీ లేదు. అంత మోసం దేవుని బిడ్డలారా. కాబట్టి మహదైశ్వర్యంతో భూమిని తడుపుతున్నావు, దేవుని నదులు నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేసి ఉన్నావు. దాని దుక్కులను విస్తారముతో నీళ్లతో తడిపి దాని గనుములను చదును చేయుచున్నావు వానజల్లుల చేత. ఇదండి సంవత్సరం దయాకిరీటం అంటే, సంవత్సరంలో పంటలు పాడి, సంవత్సరంలో పండ్లు, ఆహార పదార్థాలు. భూమి మీద బ్రతుకుతున్న మనుషులారా, మన కొరకు సంవత్సరం అంతా రిస్క్ తీసుకుని ఆయన పండిస్తున్న పంటలు, ఇస్తున్న ఆహార పదార్థాల గురించి చెప్పి అంటున్నాడు. ఇవన్నీ నీకు నేను సంవత్సరం అంతా ఇస్తున్నాను. ఎలాగిస్తున్నానంటే దయా కిరీటంగా దయ చూపించిస్తున్నానని చెప్పిన ఈ మాట పుట్టిన పిల్లోడికే, పుట్టినరోజుకే కదండి, బ్రతికున్న ప్రతివాడికి గుర్తు చేస్తున్నాడు. దయా కిరీటం అంటే పుట్టినరోజు చెప్పేస్తూ ఉంటారు. ఏదైనా అర్థం కాకుండా చెప్పాలంటే మనోళ్ళ తర్వాత ఎవరైనా సరే, ఇట్లు తడుపుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించున్నావు సంవత్సరమును. ఇదండి సంవత్సరం దయా కిరీటం అంటే, సంవత్సరం అంతా ఆయన ఇచ్చేటువంటి కృప. అది నీళ్ళు, అది పంటలు, అది కూరగాయలు, అది ఆకుకూరలు, అది ఆరోగ్యం, అది వయసు, అది బుద్ధి, అది జ్ఞానం, ఎనీథింగ్, ఎవ్రీథింగ్. దేవుని బిడ్డలారా, సంవత్సరం అంతా ఇవన్నీ మనకు కావాలని దేవుడు ఇవన్నీ చేసి మనకు ఎలాగిస్తున్నాడు? దయా కిరీటం. ఇవన్నీ చేయడం ఏంటమ్మా? వర్షాలు కురవడం, ఎండలు కాయడం, పంటలు పండడం, భూమి తడవడం, నదులు పారడం, ఇవన్నీ ఏంటమ్మా? దయా కిరీటం. ప్రపంచానికి రత్నాల కిరీటం తెలిసి ఉంటుంది, వజ్రాల కిరీటం తెలిసి ఉంటుంది కదా, తెలిసామో తెలియదా? బంగారపు కిరీటం తెలిసి ఉంటుంది. కానీ ఈ లోకానికి తెలియని మరో కిరీటం గురించి దేవుడు చెప్తున్నాడు, అదే దయా కిరీటం. ఈ కిరీటం ముందు వజ్రాల కిరీటం పనిచేయదు. వజ్రాల కిరీటం ఉందనుకో, మీ దగ్గర తిండి లేదనుకో ఏం చేస్తారు? రేయ్, మన దగ్గర వజ్రాల కిరీటం ఉంది కానీ తిండి లేదు, ఏం చేస్తారమ్మా? దాంతో నెత్తికేసి కొట్టుకుంటాం. అలాగా ఎందుకు పని చేస్తుంది? ఏమా ఈ వజ్రాల కిరీటాలు, రత్నాల కిరీటాలు, ఆభరణాల కిరీటాలు, బంగారపు కిరీటం చూసుకుని మురిసిపోతూ ఉంటాం. ఇవన్నిటికంటే గొప్పది దయా కిరీటం. అది దేవుడిచ్చేది. ఆయన దయ మనకుంటేనే ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. సంవత్సరం అంతా దేవుడు చూపించే కృపని దయ కింద పోల్చి అది మనకు కిరీటం కింద ఆయన పెడుతున్నాడు కనుక సంవత్సరం అంతా ఆయన చల్లని కృపలో మనం బ్రతికి బట్టగట్టగలుగుతాం. సోదరి మండలారా, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని కృప ఎంత గొప్పదో ఆలోచించండి, ఎంత గొప్పదో ఆలోచించండి. ఇలాంటి దేవుడు మనకు తండ్రి, ఆ తండ్రికి మరి ప్రధానమైన సొంత కుమారుడైన ప్రభు, మనకు రాజు, మనకు చక్రవర్తి. ఆయన కనుసన్నల్లో, ఆయన ప్రేమలో, ఆయన చేతుల్లో మన జీవితం అంతా
ఈ నూతన సంవత్సరం ఫస్ట్ డే మొదలుకొని లాస్ట్ డే వరకు ఆయన కృపలో మనం ఎదుగుతూ ఉండాలి. మన కుటుంబాలు, మన బిడ్డలు ఎప్పుడు దేవుడికి ఇచ్చేది కానీ, దేవుడి కొరకు చేసేది కానీ, దేవుడి కొరకు బ్రతికే విధానంలో ఆయనకి ఏ లోటు రాకుండా చూశారనుకోండి, మనకు కూడా ఏ లోటు రాకుండా చల్లగా కాచి కాపాడతాడు. మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. మనం ఎంత గొప్పగా బ్రతికితే మనం అంత గొప్ప మేలుని దేవుడి వల్ల మనం తెలుసుకుంటాం, కలిగి ఉంటాం. కాబట్టి ప్రియులారా, లోకాన్ని చూస్తుంటే ప్రపంచానికి భ్రష్టత్వం సంభవించి త్వరలోనే నాశన పాత్రుడగు పాప పురుషుడిని చూసేటువంటి స్థితికి లోకం వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళకముందే దేవుడు మనకన్నీ చూపించాడు. లోకం పాడైపోతుంటే మనం ఏం చేయలేం, మన మాట ఎవరంటారు? కనుక దేవుని మాట మనం విందాం, ప్రపంచమంతా రాని చోటికి మనం చేరిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. నూతన సంవత్సరంలో నూతన జీవితం ఇచ్చిన మహాతండ్రి మొట్టమొదటిగా అద్భుతమైన మాటలు వినడానికి సహాయం చేశాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన కృప మనకి ఎంత అవసరమైనది. దేవుని బిడ్డలారా, మోకరించి దేవుడిని అడగండి. నాయన, మొదటి రోజులోనికి, నూతన సంవత్సరంలో మొదటి రోజులోనికి ప్రవేశపెట్టారు. ఇంకా మీ చేతుల్లో మా ఆయుష్కాలం ఉంది. మమ్మల్ని నడిపించండి, మా కుటుంబాలను దీవించండి, మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి, మా ఆరోగ్యంలో తోడుగా ఉండండి. దేవుడిని అడగండి. చల్లని దేవుడు, ప్రేమగల దేవుడు, నిజమైన దేవుడు. దేవుని బిడ్డలారా, భూమి ఆకాశంలో కలుగజేసిన మా తండ్రి, నీ మహాప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ చిత్తాన్ని బట్టి నాయనా, మీరు మాకు చూపినటువంటి మంచి నీ మనసును బట్టి నీకు వందనాలు. ఎంత విలువైన మాటలు. ఇదిగో తండ్రి, మీ బిడ్డలు నిస్వార్థపరులుగా మీ సన్నిధికి వచ్చారు తండ్రి. మీ కృప పొందుకోవాలని ఆశపడ్డారు. ఎంత మంచి వాక్యం మేము వినడానికి ఈరోజు మమ్మల్ని బ్రతికించారు. మీకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, నూతన సంవత్సరంలో మొదటి రోజులోకి ప్రవేశించాం. మిగిలిన కాలమంతా మీ చేతుల్లో ఉంది. నడిపించండి నాయన. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్న ప్రపంచంలో మీ బిడ్డలను, సంఘాలను, సేవకుల్ని కాపాడుకుంటాం. అనేకులకు మీ మాటలు చెప్తాం. ప్రతి సేవకుడిని, ప్రతి సంఘాన్ని, ప్రతి బిడ్డల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలనే జాగ్రత్త బిడ్డలకు కలిగించండి. ఇదిగో సంఘంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న చెల్లెమ్మల తమ్ముళ్ళకి పరిష్కారం చూపించండి. నాయన, పేదవాళ్ళుగా ఉండి కనీస అవసరాలు కూడా పొందుకోలేని బిడ్డలకి కరుణ చూపించండి. తోడుగా ఉండండి. ప్రేమ కలిగి బ్రతకడానికి తండ్రి మీ కృప అనుగ్రహించండి. మా ప్రభు ఏం చెప్పారో దాన్ని నెరవేర్చుకోవడానికి సహాయం చేయండి. కొత్త బిడ్డలు వచ్చారు, వాళ్ళ కుటుంబాలని కూడా దీవించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించండి. ఇదిగో మీ బిడ్డలు నాయన వచ్చి మీ కృపను పొందుకొని దీవించి వెళుతుండగా మీ కృప బిడ్డలకు అనుగ్రహించి దీవించి కాచి కాపాడండి. మమ్ములను, మా కుటుంబాలను దీవించండి. మా శరీరాల ఆరోగ్యాన్ని, మా కుటుంబాలను నెమ్మదినిచ్చి ముందుకు నడిపించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వండి. యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడుగా ఉండెనుగాక. ఆమేన్. అలాగే ఉండండి. పాట పాడుకుని కానుకలు సేకరించుకుందాం. ఎందుకంటే మరి వంటకి ఇంకా మనం కట్టాలి. ఏమనుకోకండి. పాట